హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిష్ పులుసు అండి. చేపల పులుసు చేసుకుంటున్నాం. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే చింతపండు నేను నానబెట్టుకుంటున్నా అండి. చేపల పులుసుకి ఏంటి అంటే కొంచెం పులుపు ఉంటే బావుంటుంది కదా! నేనైతే ఇక్కడ 150 గ్రామ్స్ వరకైతే నానబెట్టుకుంటున్నా అండి. ఈ చింతపండనేది ఒక గంట పాటు చక్కగా నాననివ్వాలండి. ఓకేనా? నానబెట్టుకోవాలి. అలానే ఇక్కడ ఒక కిలో ఫిష్ అయితే ఇలా పీసెస్ కట్ చేయించి ఇలా తీసుకున్నా అండి. చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీరిక్కడ ఫిష్ తీసుకునే బట్టి అక్కడ చింతపండనేది నానబెట్టుకోండి. ఓకేనా? అలానే ఎక్కువ పులుపు కూడా ఉండకూడదు కదా మనకి. ఓకేనా? అలానే ఇక్కడ ఏంటి అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అండి. అలానే ఒక కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఏంటి అంటే చక్కగా పీసెస్ అన్నిటికి పడితే ఏంటి అంటే ఒక గంట పాటు మనకి పులుసులో వేసేటప్పుడు ఏంటి అంటే మనకి చక్కగా ఈ ఫిష్ పీస్ కూడా చక్కగా మనకి ఈ ఉప్పు కారాలతో బావుంటాయి అని చెప్పి ఇక్కడ కూడా కొంచెం ఒక గంట పాటు ఇవి పడతాయని చెప్పి నేను ఇలా అన్నిటికీ అప్లై చేసుకొని ఒక 1 అవర్ అలా సైడ్ పెట్టుకున్నా అండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే ఇంకా వేరే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇది ప్యూరీ కోసం కొంచెం ఒక ఆనియన్, ఒక 2 టమాటా అలా వేసుకున్నా అండి. మనకి ఎక్కువ ఆనియన్స్ కూడా వేయొద్దండి. మనకి ఈ ఆనియన్ స్మెల్ వచ్చి పులుసు బాగోదు. ఓకేనా. ఇక్కడ అలానే కొంచెం వెల్లుల్లి వేసుకున్నానండి. అల్లం వేయొద్దు. గార్లిక్ వేసుకుంటే ఏంటి అంటే చేపల పులుసుకి బావుంటుంది. అలానే మెంతులు, జీలకర్ర ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. డైరెక్ట్‌గా అదే ఇది మొత్తం ప్యూరీలోనే ఇదంతా ఫ్రై అయ్యాక ప్యూరీ చేసుకుందాం అని చెప్పి. చూసారు కదండీ! ఇక్కడైతే నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఏంటి ఇలా ఫ్రై చేస్తే ఏంటి అంటే పచ్చి స్మెల్ ఉండకుండా పులుసు కూడా బావుంటుందనమాట. ఫ్రై అయ్యాక మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసి సైడ్ పెట్టుకున్నా అండి. ఇప్పుడు ఇంకా ఫిష్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నేనైతే ఎక్కువ ఆయిలే కొంచెం నాన్ వెజ్‌కి యూజ్ చేస్తాను. మీరెంత యూజ్ చేసుకుంటారో అంత ఆయిల్ అలా వేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదండీ! ఇంకా నూనె కొంచెం హీట్ అయ్యాక ఆవాలు వేసుకున్నా అండి కొంచెం. ఆల్రెడీ మనం జీరా అండ్ మెంతులు వేసుకున్నాం కదా ఫ్రైలో అని చెప్పి ఇక్కడ ఇంకా నేను యాడ్ చేసుకోలేదు. ఓకేనా. ఇక్కడ ఆనియన్స్ ఏంటి అంటే కొంచెం మనకి డీప్ ఫ్రై అవ్వకూడదండి. చేపల పులుసు కదా! నార్మల్ ఫ్రై అయితే సరిపోతుంది. ఓకేనా. అలానే ఇక్కడ మనం చేసుకున్న ప్యూరీ అయితే యాడ్ చేసుకున్నా అండి. ఇదేంటి అంటే చక్కగా ఈ ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయితే మనకి బావుంటుంది. అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అలానే ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను. మీరు కారం అంటే తినే బట్టి అలా యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడైతే నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. మనకి ఇన్‌కేస్ సాల్ట్ చాల్లేదు అనుకుంటే మనం మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే కొన్ని సాల్ట్స్ ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటాయి కదా! అలా మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూసారు కదండీ! మనకి ఈ గ్రేవీ అనేది చక్కగా ఆయిల్ పైకి తేలి చక్కగా అయ్యిందండి. ఫ్రై అయ్యింది. ఇప్పుడేంటి అంటే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని చక్కగా దీనిలో వేసుకోవాలండి. అలానే ఇక్కడ ఏంటి అంటే మనం ఇదంతా వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ చింతపండు ఇదంతా వేసుకున్నాం కదండీ! చక్కగా ఇది మరగనివ్వాలండి. బాయిల్ అవ్వాలి చక్కగా మనకి. ఒక 5-10 మినిట్స్ అయితే ఏంటి అంటే మనం పీసెస్ యాడ్ చేసుకున్నప్పుడు ఈ ఫిష్ ముక్కల్లోకి వెళ్ళి కూడా చక్కగా మనకి ఈ పులుపు తగిలి ముక్క కూడా బావుంటుందండి. ఓకేనా. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే అంత బాయిల్ అయ్యాక నేను ఈ ఫిష్ పీసెస్ అనేవి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఈ చేప ముక్కలని ఇలా యాడ్ చేసుకుంటున్నా అండి. ఒక్కొక్కటి చక్కగా స్లోగా వేసుకోవాలండి. మనం ఈ చేపలేంటి అంటే ఈ బొచ్చు చేపలేంటి అంటే ఈ విధంగా కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి. ఓకేనా. చూసారు కదా! నేనైతే అన్నీ ఈ విధంగా వేసుకున్నా అండి. ఇంకా మూత పెట్టిన అవసరం ఏముండదండి. మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ పీసెస్ అనేవి చక్కగా మనకి ఉడుకుతాయి. ఓకేనా. అలానే ఇక్కడ పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నా అండి. మనకి ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఈ 2 వేయటం వల్ల. ఓకేనా. అలానే ఇక్కడ ఏంటి అంటే ఈ స్పూన్‌తో కాకుండా కొంచెం ఇలా తిప్పుతూ ఇలా మిక్స్ అదే కలుపుకోండి. ఓకేనా. అంటే మళ్ళీ మనం గరిటె పట్టుకుంటే ఏంటి అంటే ఈ ముక్కలనేవి కొంచెం ఇదవుతాయి కదా!
అందుకని చెప్పి కొంచెం మనం ఏంటి అంటే ఇలా స్లోగా చేసుకోవాలి. అలానే ఇక్కడ ఏంటి అంటే మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ పీసెస్ కూడా చక్కగా కుక్ అవుతాయండి. ఓకేనా? కరెక్ట్‌గా ఒక 15 మినిట్స్ ఉంటే చాలండి. లో ఫ్లేమ్ ఇలా పెట్టుకొని చక్కగా మనకి ముక్క చక్కగా ఉడుకుతుంది. ఈ చేప ముక్కలనేవి ఓకేనా? అలానే ఇక్కడ 2 స్పూన్ల వరకు నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మనకిది మెయిన్ అనమాట ఫిష్ పులుసులో ఓకేనా? మీరు ఇక్కడ వేసుకోను అంటే నార్మల్ ధనియాల పొడి చేసైనా వేసుకోండి స్టార్టింగ్‌లో అలా ఓకేనా. చూసారు కదండీ! ఇక్కడైతే నేను ఇలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ ఏమైనా మీకు చాలకుంటే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను చాలకుంటే ఓకేనా. చూసారు కదండీ! ఇలా ఫిష్ పులుసు అనేది ఇలా తిప్పుకుంటూ మనం చేసుకోవాలి. గరిటైతే పెట్టుకోవద్దు ఓకేనా. ఇలా అయితే మనకి బాయిల్ అయిపోయాయండి. ఇంకా చక్కగా పీసెస్ కూడా కుక్ అయిపోయాయండి. నాకైతే ఈ విధంగా పులుసు చాలా వచ్చింది. ఆఫ్ చేసేసానండి. చూసారు కదా! మనకైతే చాలా అంటే చాలా వచ్చింది. ఇదే విధంగా చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే నేను చింతపండు అనేది పాత చింతపండు తీసుకున్నా అండి. అంటే కొత్త చింతపండు కొంతమంది యూజ్ చేస్తారు కదా పులుసులో. మేమేంటి అంటే కొంచెం పాత చింతపండు పులుపుగా ఉంటుంది కూడా చేప పులుసు బావుంటుందని మేము అది యూజ్ చేస్తాము. ఓకేనా? మీరు ఏది అవైలబుల్‌గా ఉంటే అలా యూజ్ చేసుకోండి. చూసారు కదండీ! అది పులుసు కూడా చాలా వచ్చింది. ఈ విధంగానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి. ఎలా వచ్చిందనేది. అయితే వస్తుంది. ఓకేనా? ఇంకా 1 అవర్ అలా అయితే ఇంకా బావుంటుందండి మనకి పులుసనేది. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.